గతంలో లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది అనేది మనం వారిని అడిగే తెలుసుకుందాం. లడ్డు చేతిలో ఉంది కదా, ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇంక్లూడింగ్ నెయ్యి వాసన అయితే మొత్తం ఈ మండపాలు మొత్తము తిరిగేస్తుంది ఆ వాసన. టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నెయ్యి వాసనే ఎక్కడ చూసిన. ఇది వరకు అలా ఉండేది కాదు. ఇంకోటి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లలతో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. లాస్ట్ ఇయర్ కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేసినప్పుడు ఏమి ఆహారం లేకుండా లాస్ట్ ఇయర్ మేము వచ్చాము. చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేసాం. ఇప్పుడు మా ఇద్దరు చిన్న పిల్లలతో వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది ఈ రోజు. గతంలో లడ్డుకి ఇప్పుడు లడ్డుకి వ్యత్యాసం ఏంటి? అఫ్ కోర్స్ టేస్ట్ డెఫినెట్ గా టేస్ట్ అనొచ్చు. స్మెల్ కూడా తెలిసిపోతుంది మనకి. ఇంక్లూడింగ్ టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము చిన్న లడ్డు ప్రసాదం తిన్నాము అండ్ ఇది కూడా టేస్ట్ చేసాం. చాలా బాగుంది. చాలా చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి ఏంటంటే చాలా ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా లడ్డూలు మేము ఇంటికి వెళ్ళేసరికి ఇది లడ్డుగా ఉండదు, బూందీ అయిపోద్ది. సో ఇప్పుడు ఇలానే ఉంటుంది. సో నో ఇష్యూ, చాలా బాగుంటుంది. ఇదిగో చూడు, ఈ వెట్నెస్ కూడా తెలుస్తుంది మనకి క్లియర్ గా. సో కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. తిరుపతికి వచ్చినందుకు ఈసారి మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చెప్పుకోవాలి ఏంటంటే మేము వచ్చినా కూడా దర్శనానికి అది దర్శనం చేసుకున్నట్టు ఉండేది కాదు. ఏదో జస్ట్ తోపులాట్ లో వెళ్ళి వచ్చేసే వాళ్ళం. ఇప్పుడు స్వామిని మేము స్వయాన చూసాము. సెకండ్స్ కాదు, మినిట్స్ లో చూసినట్టు అంత ఫీలింగ్ వచ్చేసింది మాకు. దాని గురించి మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ లడ్డు తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడారు అని మీకు తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? చాలా బాధేసిందండి. అది ఎంత దారుణమైన పరిస్థితి. ఇంక్లూడ్ దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదా వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళు అసలు ఎంత పాపం అది. ఎంతో మంది నాన్ వెజ్ తినరు. మామూలుగా భక్తులు చాలా నమ్మకంతో వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏమవుతాయి? ఒక్కసారి మేము నాన్ వెజ్ తిన్నామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అది ఎంత పాపం. బట్ ఏంటంటే మనం తెలియకుండా చేసాము, వాళ్ళు తెలిసి చేశారు కాబట్టి వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఓకే, ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. బట్ అది ఆల్రెడీ అమల్లో అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? యాక్చువల్ గా మేము మధ్యాహ్నం కంపార్ట్మెంట్ లో చేసేసాం. అదే తృప్తిని అయిపోయింది మాకు. భోజనం దాకా వెళ్ళక్కర్లేదు. అక్కడే మాకు సాంబార్ రైస్ ఇచ్చారు. వెరీ హ్యాపీ. మంచిగా తిన్నాము, ప్రశాంతంగా ఉన్నాము. లేకపోతే ఆకలితో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాస్ ప్రెగ్నెంట్ యాక్చువల్లీ. బట్ మాకు ఏమీ లేదు అక్కడ ఇవ్వడానికి. మా బాబు ఏడుపు, నాకు ఆకలి. ఆల్మోస్ట్ ఒక 3-4 hours అయిపోయింది. బట్ మాకేమి ఆహారం లేదు అప్పుడు. సో ప్రెగ్నెంట్ గా నేను సఫర్ అయ్యాను, మా బాబు సఫర్ అయ్యాడు. ఆఫ్టర్ డెలివరీ మా పాప వెంట్రుకలకనే మేము ఈ రోజు వచ్చాము. సో మేము ఈ రోజు హ్యాపీగా ఉన్నాము. అంటే పాపకి పాలు గానీ అన్ని అందినా కంపార్ట్మెంట్ ఉన్నారు. దర్శనం బాగా జరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు మీద చాలా బాగా అనిపించింది. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మెయింటెనెన్స్ కానీ లైన్లో అవన్నీ మెయింటైన్ చేయడం, అదంతా ఫుడ్ ఇవ్వడం, అదంతా ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు చిన్నపిల్లలకి పాలు అవన్నీ కూడా వచ్చేవి కాదు, ఇప్పుడు బాగుంది. అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూశారు కదా, ఎలా అనిపించింది? బాగుందండి. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డులో కల్తీ జరిగింది అని తెలియగానే ఏమనిపించింది అసలు? కోపం వచ్చింది. నేను తిరుమలకి ఇయర్లీ 2 or 3 వస్తూ ఉంటాను. అలాంటిది లాస్ట్ 5 yearsలో ఆల్మోస్ట్ ఒక 10 times వచ్చి ఉంటాను. ఆ 10 times నేను అదే తీసుకున్నాను అని తెలిసాక నేను చాలా బాధ అనిపించింది, చాలా కోపం వచ్చింది. ఫస్ట్ లైక్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు సనాతన్ బోర్డు నిజంగా చాలా మంచి జరుగుతుంది. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు, నిర్వహణ అంతా బాగుందా? అన్ని బాగున్నాయి సార్. స్వామివారి అన్నప్రసాదం రుచి చూసారా, ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? ఆ లడ్డు టేస్ట్ కూడా బాగుంది. 4 months బ్యాక్ అనుకుంటా నేను వచ్చాను. అప్పుడు నార్మల్ గా దర్శనానికి అని వస్తాము. అప్పుడు అంతగా ఏమంత స్మెల్ అదే ఉండేది కాదు. అంటే ఇప్పుడు రాగానే లోపలికి ఎంటర్ అవ్వగానే నెయ్యి స్మెల్ మొత్తం చాలా బాగా వచ్చింది. ఓకే, ఏంటి అసలు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి ఈ శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది? అసలు దేవుడు అంటేనే మనము ఎంత భక్తిగా కొలుస్తాము, దానిలో కల్తీ జరిగిందంటే మనకు చాలానే, మనం తినే లడ్డు దాన్ని ఎంత శ్రేష్టంగా చూసుకుంటాం మనం. అదే కల్తీ జరిగిందంటే మనకి ఎలా ఉంటది చెప్పండి అసలు? మీరు చెప్పండి, లడ్డు టేస్ట్ లో ఏదైనా మార్పు ఉందా గతంతో పోలిస్తే ఇప్పుడు? చాలా బాగుంది. ఇప్పుడు ప్యూర్ నెయ్యి వేసినట్లే గమ అని వాసన వస్తా ఉంది. మన హిందూ ధర్మంలో అందరూ ఒగ్గట్టయ్యి కొంత హిందూ ధర్మం కోసము మనము అందరూ చేరుకొని సనాతన ధర్మంని నిలిపేకి మనం పోరాడాల. లేకుంటే మన ధర్మంని రక్షించే వాళ్ళే లేకుండా అయిపోతారు. అంటే మన సనాతన ధర్మం ప్రకారంగా, మన హిందూ ధర్మం ప్రకారంగా అటువంటి జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డు అని తెలియగానే అసలు ఏమనిపించింది మీకు? చాలా బాధేసింది. స్వామివారి దర్శనం బాగా జరిగింది? బాగా జరిగింది. పోయినసారి మీద ఈసారి బాగా జరిగింది.
అసలు బాగా స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూశారు కదా, ఎలా అనిపించింది? పోయినసారి మీద ఇప్పుడు 10 రెట్లు బాగా ఎక్కువ ఉందనే 1000 రూపాయల లడ్డూలు ఎక్కువ తీసుకున్నాం. ఏంటి పోయినసారికి ఈసారికి లడ్డూలో ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు మంచిగా వాసన బాగుంది, రుచి బాగుందని అందరూ అంటారని మేము కూడా టేస్ట్ చేసాం, బాగుంది కాబట్టి ఇప్పుడు 500 తీసుకున్నాం, ఇంకొక 500 తెచ్చుకోవడానికి 1000 రూపాయల లడ్డు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది అసలు? కొంచెం బాధ అనిపించింది. స్వామివారి మహాప్రసాదం లడ్డు ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? గతం లాస్ట్ ఇయర్ వచ్చాము మేము. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ ఇప్పటికి చాలా టేస్ట్, చాలా తేడా ఉంది. నెయ్యి కానీ టేస్ట్ కానీ చాలా చాలా టేస్ట్ గా ఉందండి. ఇంతకు ముందు ఒక 4 రోజులు ఇంట్లో ఉంటే టేస్ట్ ఉండేది కాదండి, అంతకు ముందు మంచిగా ఉండేదండి, ఇప్పుడు లేదండి, ఇప్పుడు చాలా టేస్ట్ గా ఉంది. స్వామివారి ప్రసాదమైన లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. ఏంటి రుచి బాగుందా, వాసన బాగుందా, ఏ ఏ రకంగా నచ్చింది మీకు? ముందు ఎప్పుడు లేనంత బాగుంది. దర్శనం అయిపోయిందా? దర్శనం అయింది, బాగానే అయింది. దర్శనం అంతా ఏమి ఇబ్బంది లే. లడ్డూలు కూడా ఇచ్చినారు, ప్రసాదం బాగానే ఉంది. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఏంటి లడ్డు రుచి చూసారా? బాగుందండి. స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నామండి, ఎలా జరిగింది? బాగానే జరిగిందండి. ఓకే, ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మంచిగా ఉన్నాయి. ఇంతకు ముందు కొంచెం మాంసాకృతులు అదొకటి కలిపిన మాకు చాలా బాధేసింది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తే పర్వాలేదు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు ఇక్కడ ఎలా ఉన్నాయి? నాకైతే బాగానే అనిపించింది. అన్నప్రసాదం ఎలా ఉంది? అది బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే తిన్నాను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్. ప్రెజెంట్ అయితే బాగుంది లడ్డు అయితే. నేను అక్కడ కూడా తీసుకున్నాను, చాలా బాగుంది లడ్డు. అంటే వాళ్ళు ఇచ్చారు చిన్న లడ్డు, బాగానే ఉంది లడ్డు టేస్ట్ అయితే. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు? 1 year అయింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ స్వామివారి అన్నప్రసాదం గానీ, ఇక్కడ వస్తువులు గానీ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా? బాగానే ఉన్నాయండి. అన్నప్రసాదం అయితే బాగానే ఉంది. మరి స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని, జంతువుల కలబరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడి ఈ లడ్డూలు తయారు చేశారు గతంలో అని తెలియగానే మీకు ఏమనిపించింది? ఏమనిపించిందంటే ఇక అలా చేయకూడదు కదా, స్వామివారికి ఇష్టమైన ప్రసాదం కదా. మనం ఎంతైనా మనకి ఏమైనా పురుగు లాంటిది ఇంట్లో కనబడితేనే మనం ఏదోలా బిహేవ్ చేస్తాం, అది తినలేము కూడా. అలాంటిది ఇంత కోట్ల మందికి వెళ్తాయి ఈ ప్రసాదం, ఇంతమంది తింటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ కూడా చూసుకోవాలి. ఇంకా దాంతో పాటు మాకు ఇష్టమైన మా కులదైవం అయితే శ్రీనివాస స్వామియే, మేము బాగా మొక్కుతాం. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగుంది. లడ్డు తింటున్నారు కదా, ఎలా ఉంది రుచి? బాగుంది. కూడా మారింది. అప్పుడు మేము ఆగస్టు 31వ తారీఖున వచ్చాం. అప్పటికి నందిని నెయ్యి మొదలు పెట్టారు బాబు గారు, అద్భుతంగా ఉంది. అప్పుడు కూడా స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. లిక్కర్ లో స్కామ్లు చేయొచ్చు, శాండ్ లో స్కామ్లు చేయొచ్చు, మైనింగ్ లో స్కామ్లు చేయొచ్చు, ఎవడు పట్టించుకోడు. కానీ ఆ దేవదేవుడి ప్రసాదంలో కూడా కల్తీ చేసి స్కామ్లు చేశారంటే ఆ దేవదేవుడే చూసుకోవాలి, మనం ఏం చేయలేం, సామాన్య భక్తులు మనం. గోమాతని మనం పూజిస్తూ ఉంటాం, అటువంటి జంతువుల కొవ్వు లడ్డూలో కలిసింది అనగానే చాలా బాధాకరం. 130 కోట్ల భారతీయులకి బాధాకరమైన విషయం ఇది. చాలా బాధపడ్డాం. ఇప్పుడైతే అమృతంలా ఉంది ప్రసాదం తింటూ ఉంటే. స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నామండి, ఎలా జరిగింది? చాలా బాగైంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, బాగున్నాయి. స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు తిన్నారా, ఎలా ఉంది? తిన్నాం, చాలా బాగుంది. వాసన ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. నెయ్యి మంచిగా వాసన వస్తుంది, ప్యూర్ గా. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. స్వామివారి అన్న ప్రసాదాలు బాగున్నాయా? బాగానే ఉన్నాయి, ఈసారి బాగానే ఉన్నాయండి. అంటే గతంలో ఎలా ఉండే? గతంలోని స్మెల్ వచ్చినట్టు టేస్ట్లు తేడా వచ్చేవి, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఏంటి లడ్డు ఎలా ఉందమ్మా? లడ్డు సైజ్ ఇప్పుడు బాగానే ఉంది. దర్శనం हो गया? हो गया. अच्छा है दर्शन? अच्छा है. अच्छा 7 दिन सेवा के लिए आए थे, हो गई सेवा. लड्डू कैसा है? अच्छा है. अन्न प्रसाद अच्छा है.